హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంట్రీదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్. ఇక ఆల్రెడీ 2 మ్యాచ్లు అయితే అయిపోయినాయి. ఒక మ్యాచ్ గెలిచిలు సిరీస్ అనేది ఈక్వల్ అయితే ఉన్నారు. మొత్తం 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-1తో సమానంగా అవుతుంది సిరీస్ అనేది. ఇక ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో వాళ్ళకి చాలా అప్పర్ హ్యాండ్ అయితే ఉంటుంది సిరీస్ గెలవడానికి. ఇక మన టీమిండియా బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ సేనా కంట్రీస్లో ఎప్పుడు కూడా గెలవలేదు. సో ఆ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశంగా ఆడుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మరి ఫస్ట్ మ్యాచ్ గెలిచి తీరాల్సింది, బట్ మన చేతులారా పోగొట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక దాన్ని రెక్టిఫై చేసుకుని సెకండ్ మ్యాచ్లో బర్లోకి తీయలు చాలా బెటర్ డామినేట్ అయితే వేసిళ్ళు. ఇక థర్డ్ మ్యాచ్లో కూడా అదే పర్ఫార్మెన్స్ని కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి లార్డ్స్లో జరగబోతుంది. మరి యూజువల్గా చూసుకుంటే ఇక్కడ పిచ్ అనేది చాలా గ్రీన్ టింజ్తో అయితే ఉంటుందట. ఆల్రెడీ బయటకు కూడా వచ్చింది పిచ్, మరి చాలా వాటరింగ్ చేస్తున్నారు. సో దట్స్ వై ఖచ్చితంగా గ్రాస్ అయితే ఉంటుంది. పేసర్లకి లిటిల్ బిట్ ఖచ్చితంగా మూమెంట్ అయితే ఉంటుంది, స్వింగ్ ఉంటుంది. టోటల్ ఈ పిచ్ అనేది ఫాస్ట్ బౌలర్లకి హెల్ప్ ఉండేటట్టు అయితే చేస్తున్నారు. ఇంగ్లాండ్ భారీ స్కెచ్ చేస్తుంది మరి మన టీమ్ ఇండియన్ బ్యాట్స్మెన్స్ని ఆపడానికి. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ రెడీగా ఫామ్లో అవుతున్నారు. జడేజా దగ్గర నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ వచ్చినాయి. సో ఓవర్గా చూసుకుంటే మన వాళ్ళందరి దగ్గర నుంచి కూడా రన్స్ అయితే వస్తున్నాయి. సో దట్స్ వై ఖచ్చితంగా మంచి గ్రీన్ టాప్ ఉండే వికెట్ ఇద్దామని అయితే వాళ్ళు చూస్తున్నారు. బట్ వాళ్ళకి అర్థమైతే లేదు మన దగ్గర కూడా మంచి ట్రయో ఉందని. పేస్ ట్రయో, బుమ్రా, సిరాజ్, ఆకాశదీప్ ఈ ట్రయో ఉంది కాబట్టి మనకి నో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 147 మ్యాచెస్లో 53 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిళ్ళు, 43 టైమ్స్ ఫస్ట్ బౌలింగ్ వేసి అయితే గెలిచిళ్ళు. ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వేసుకుంటే 310, ఆవరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వేసుకుంటే 299, ఆవరేజ్ థర్డ్ ఇన్నింగ్స్ స్కోర్ వేసుకుంటే 256, ఆవరేజ్ ఫోర్త్ ఇన్నింగ్స్ స్కోర్ వేసుకుంటే 157. ఇక ఈ వెన్యూలో మన టీమిండియా రికార్డ్ చూసుకుంటే మొత్తం 19 మ్యాచెస్లో 3 టైమ్స్ గెలిచింది, 4 టైమ్స్ డ్రా చేసుకుంది, 12 టైమ్స్ అయితే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక మన బ్యాటింగ్లో చూసుకుంటే కేఎల్ రాహుల్కి ఇక్కడ మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. 199 హైయెస్ట్ స్కోర్, ఒక సెంచరీ కొట్టిండు. మొత్తం 2 మ్యాచ్ల్లో 152 రన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక జడేజా కూడా ఇక్కడ మంచి రికార్డ్ అయితే ఉంది, ఒక 50 ఉంది. మొత్తం 2 మ్యాచ్లో 114 రన్స్ అయితే ఉన్నాయి. ఇక బౌలింగ్లో చూసుకుంటే మరి అక్కడ బౌలింగ్లో కూడా మనలకు మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం అక్కడ చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ 1 మ్యాచ్ ఆడిను, దాంట్లో 8 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక బుమ్రాకి ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ రికార్డే కనబడుతుంది, 1 మ్యాచ్లో 3 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. బట్ అప్పుడు బుమ్రా వేడు, ఇప్పుడు బుమ్రా వేరే చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి మన దగ్గర కూడా మంచి పేస్ ట్రై ఉంది. వాళ్ళు ఎలాంటి పిచ్ ఇచ్చినా అని మన వాళ్ళు అయితే చాలా బెటర్ రన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో బుమ్రా లేకుండా కానీ మన వాళ్ళు అయితే 20 వికెట్లే తీసిళ్ళు. సో దట్స్ వై మనకు అర్థమవుతుంది మన బౌలింగ్ యూనిట్ ఎంత మంచిగా ఉంది అనేది. ఇక టీమ్ విషయానికి అయితే ఫస్ట్ మనం ఇంగ్లాండ్ టీం చూసుకుంటే మరి ఇంగ్లాండ్ ఒక మార్పుతో అయితే బరిలోకి దిగుతుంది. ఆల్రెడీ వీళ్ళు ప్లేయింగ్లను అయితే బరిలోకి దించిళ్ళు. అక్కడ చూసుకుంటే జో స్టంగ్ ప్లేస్లో అక్కడ జోఫ్రా ఆర్చర్ని అయితే తీసుకొస్తున్నారు. జోఫ్రా ఆర్చర్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడి ఆల్మోస్ట్ మోర్ దెన్ 4 ఇయర్స్కి ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అదొకటే మార్పుతోనైతే వీళ్ళైతే బరిలోకి దిగుతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మరి అక్కడ క్రిస్ వోక్స్ కానీ, బ్రైడెన్ కార్డ్స్ కానీ, జోఫ్రా ఆర్చర్ కానీ మరి వీళ్ళకి కూడా హెల్ప్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో దట్స్ వై మన వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి. జోఫ్రా ఆర్చర్ గురించి మన అందరికీ తెలిసిందే, పేస్ ఉంటుంది విత్ ది సేమ్ టైం యాక్యురసీతో పాటు మంచి బౌన్స్ అయితే ఉంటుంది, ట్రూ బౌన్స్ ఉంటుంది అండ్ స్వింగ్ కూడా ఉంటుంది. కాబట్టి అతనితో కొంచెం మన అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి మన వాళ్ళు. ఇక వీళ్ళకి కీ ప్లేయర్స్ వచ్చేసి జో రూట్. ఫస్ట్ జో రూట్, ఎందుకంటే జో రూట్కి ఈ వెన్యూలో చాలా మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. 22 మ్యాచ్లో ఆల్మోస్ట్ 2000 రన్స్ అయితే స్కోర్ చేసిండు. దాంట్లో 700s ఉన్నాయి, 750s అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక బెన్ స్టోక్స్ కూడా ఇక్కడ మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం అక్కడ 12 మ్యాచ్ల్లో 3 సెంచరీలు ఉన్నాయి, 5 50s అయితే ఉన్నాయి, 843 రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఇక మెయిన్గా చూసుకుంటే బెన్ డకెట్కి ఇక్కడ 71 యావరేజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. 2 50s, ఒక 100 జస్ట్ 4 మ్యాచెస్లో అనేది స్కోర్ చేసిండు. సో ఓవరాల్ చూసుకుంటే వీళ్ళు ముగ్గురు అనేది చాలా కీ అని చెప్పుకోవచ్చు వీళ్ళకి బ్యాటింగ్ యూనిట్లో. అండ్ జెమ్మీ స్మిత్, హ్యారీ బ్రూక్ని కూడా తక్కువ అంచనా వేయరాదు. ఇక బౌలింగ్లో చూసుకుంటే మరి ఒకరికి గ్రీన్ టాప్ ఇంతకుముందు చెప్పుకున్నాం, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ వీళ్ళకి కూడా హెల్ప్ఫుల్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్లీ వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అక్కడ జాక్ రాలీ, బెన్ డకెట్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో ఓలీ పోప్, 4లో జో రూట్, 5లో హ్యారీ బ్రూక్, 6లో బెన్ స్టోక్స్, 7లో జెమ్మీ స్మిత్, 8లో క్రిస్ వోక్స్, 9లో బ్రైడెన్ కార్డ్స్, 10లో జోఫ్రా ఆర్చర్. వీళ్ళకైతే బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక 11లో షోయబ్ బషీర్. సో ఓవరాల్ చూసుకుంటే మరి బ్యాటింగ్ అనేది డీప్గా అయితే మనకైతే కనబడుతుంది.
మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరైపు మన టీమిండియాలో చూసుకుంటే మన టీమిండియా కూడా లాస్ట్ మ్యాచ్ చూసినాక మరి ఏ విధంగా రాణించాలో చాలా బెటర్ రాణించాలని చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మరి మన దాంట్లో బుమ్రా ఈస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. బుమ్రా అయితే తిరిగి వస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ రెస్ట్ తీసుకున్నాడు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ 100% అయితే ఆడతాడు. సో దట్స్ వై బుమ్రా ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రసిద్ధ్ కృష్ణ అని చెప్పుకోవచ్చు. ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో బుమ్రా వస్తాడు. సో మన పేస్ ట్రై వచ్చేసి బుమ్రా, మహమ్మద్ సిరాజ్ అండ్ ఆకాశదీప్ ముగ్గురు కూడా తీసిపోరని చెప్పుకోవచ్చు. చాలా మంచి ట్రై అని చెప్పుకోవచ్చు. డెడ్లీ ట్రై అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళకి తోడుగా బౌలింగ్లో చూసుకుంటే మన అక్కడ జడేజా ఉంటాడు అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉంటాడు. ఇంకా కావాలనుకుంటే వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ కూడా ఉంటాడు. సో ఓవర్లో చూసుకుంటే బౌలింగ్లో కూడా మనకి టూ మెనీ ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఇంకా బ్యాటింగ్లో చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ మరి జైస్వాల్ దగ్గర నుంచి కన్సిస్టెంట్గా రన్స్ వస్తున్నాయి. కేఎల్ రాహుల్ దగ్గర నుంచి కూడా సెకండ్ ఇన్నింగ్స్లో కన్సిస్టెంట్గా రన్స్ అయితే వచ్చినాయి. ఈ మ్యాచ్లో కూడా ఇద్దరు ఓపెనర్స్ దగ్గర నుంచి మంచి పార్ట్నర్షిప్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత కరుణ్ నాయర్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. బట్ ఈ మ్యాచ్లో ఇతని దగ్గర నుంచి అయితే బిగ్ నాకైతే ఎక్స్పెక్ట్ తీస్తున్నాం. ఇక తర్వాత నెంబర్ 4 అక్కడ శుభ్మన్ గిల్ ఆల్రెడీ చాలా కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో 100 చూసినాం. ఇక సెకండ్ మ్యాచ్లో మనకు తెలుసుగా మరి ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసిండు. మొత్తం 430 రన్స్ అయితే స్కోర్ చేసిండు ఒకటే మ్యాచ్లో. ఫస్ట్ ఇన్నింగ్స్లో అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో కలిపి చాలా రికార్డ్స్ అయితే బ్రేక్ చేసిండు. సో ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత రిషబ్ పంత్ అతను కూడా చాలా కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. సో ఓవర్లో చూసుకుంటే బ్యాటింగ్ యూనిట్ అనేది చాలా బెటర్గా కనబడుతుంది. ఇక తర్వాత జడేజా కూడా లాస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 80+ రన్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 60+ రన్స్ అయితే స్కోర్ చేసిండు. అతను కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక నితీష్ దగ్గర నుంచి కొన్ని రన్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. ఓవరాల్ చూసుకుంటే మన బ్యాటింగ్ ఆర్డర్ అనేది చాలా బెటర్గా కనబడుతుంది. అందరి దగ్గర నుంచి కూడా మంచి రన్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు లాస్ట్ 2 మ్యాచ్ల్లో. సో ఈ మ్యాచ్లో కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మెయిన్గా చూసుకుంటే మరి ఇక్కడ కీ ప్లేయర్స్ వచ్చేసి మన టీంకి కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వీళ్ళు ముగ్గురు కీ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి తోడుగా మిగతా వారి దగ్గర నుంచి కూడా కాంట్రిబ్యూషన్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఓవరాల్ చూసుకుంటే మన టీం మాత్రం చాలా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. కాంబినేషన్ మొత్తం చాలా బెటర్గా కనబడుతుంది. ఒక్కసారి ఫైనల్ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే అక్కడ జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో కరుణ్ నాయర్, 4లో శుభ్మన్ గిల్, 5లో రిషబ్ పంత్, 6లో రవీంద్ర జడేజా, 7లో నితీష్ కుమార్ రెడ్డి, 8లో వాషింగ్టన్ సుందర్ ఆర్ శార్దుల్ ఠాకూర్, 9లో ఆకాశదీప్, 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ 11లో మహమ్మద్ సిరాజ్. ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే ఒకవేళ పిచ్లో ఏమాత్రం కూడా స్పిన్నర్లకి హెల్ప్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా శార్దుల్ ఠాకూర్ వైపు కూడా ఆలోచించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే శార్దుల్ ఠాకూర్ కూడా డౌన్ ది ఆర్డర్ వచ్చి 30-40 రన్స్ కొట్టే ఎబిలిటీ ఉంది. అండ్ ఒకవేళ పేసర్లకు హెల్ప్ ఉంటే 2-3 వికెట్లు కూడా తీసే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మరి అతని వైపు కూడా చూసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.